వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్లు న్యూస్. 2025 సంవత్సరం మెదక్ జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాలు మరణాలు సుమారు 29% వరకు తగ్గాయని జిల్లా ఎస్పీ జీవి శ్రీనివాసరావు వెల్లడించారు. జీడీ కేసులు, గేమింగ్ యాక్ట్ కేసుల్లో కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. డయల్ 100 కి స్పందన చాలా బాగా ఉందని చెప్పారు. 2024 సంవత్సరంతో పోలితే 2025 సంవత్సరంలో గణనీయంగా తగ్గినట్లు తెలిపారు. ఈ విజయాలు సమర్థవంతమైన ముందస్తు పోలీసింగ్, పటిష్టమైన నిఘా చర్యలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, అలాగే వివిధ శాఖల మధ్య సమర్థవంతమైన సమన్వయం వల్ల సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. నిరంతరం పర్యవేక్షణ, పోలీసుల దృశ్యమానత పెంపు, ప్రజల భాగస్వామ్యంతో కూడిన కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ కార్యక్రమాల ద్వారా నేరాల గుర్తింపు, విచారణ, స్పందన మరింత బలపడిందని వారు తెలిపారు. దీని ఫలితముగా ప్రజా భద్రత మెరుగుపడి పోలీసు శాఖపై ప్రజల విశ్వాసం మరింత పెరిగిందని చెప్పారు. 2024తో పోల్చితే 2025లో రోడ్డు ప్రమాదాలు 29% తగ్గుదల నమోదు కావడం, సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, ప్రతి పోలీసు స్టేషన్లో పరిధిలో సాయంత్రం 2 గంటల పాటు వాహన తనిఖీలు చేయడం వంటి రోడ్డు ప్రమాదాల మరణాలు గణనీయంగా తగ్గిందని స్పష్టం చేశారు. 2,72,000 కేసులు ఇస్తే మీ సార్ ఇప్పటికే 3,16,000 కేసులు ఇస్తాం అలా. నెక్స్ట్ అమౌంట్ కూడా అప్పుడు ఎయిర్పోర్ట్లో వస్తే ఈసారి ఎప్పటికే 11,90,00,000 వచ్చింది. ఇట్లా పెద్దబట్టి ఇది ఎప్పుడు తింటుంది ఎన్ఫోర్స్మెంట్ చేయబట్టి కొంచెం ఉసాగా దోశ ఆగుతుంటారు, బెల్ట్ పెట్టుకుంటారు, సీట్ బెల్ట్ పెడతారు, ఉసాగా దోస్తారు. దాంతో కొంచెం తగ్గుతుంది. డంక్ డ్రైవ్ కూడా బాగా చేసాం సార్. చూడండి, 24లో 6,500 ఇస్తే ఇప్పుడు ఈసారి ఇప్పటికే 11,000 చేసాం డంక్ డ్రైవ్. దానివల్ల కూడా తగ్గుతుంది కదా ఎన్ఫోర్స్మెంట్ చేస్తుండే. సో ఇవన్నీ కారణాలు మనం తగ్గడానికి కారణం ఇవన్నీ. నెక్స్ట్ వెనక్కి రాండి మళ్ళీ. సో డిటెక్ట్ చేసిన ఇంపార్టెంట్ కేసు మనకు మీకు తెలుస్తుంది అనిల్ కేసు, అనిల్ మర్డర్ కేసు ఉంది కదా. అనిల్ మర్డర్ కేసు మనం 3 రోజులకి చేయించడం జరిగింది, 3 డేస్లో అయిపోయింది మనం. అట్లాగా ఆ లేడీ ఒక ఎస్టీ అమ్మాయిని చేశారు కదా, రేపు చేశారు కదా, చేసి కంప్లైంట్. ఆ కేసు కూడా మనం 3-4 డేస్లోనే ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంతోపాటు మనకు ఐటీసీ కంపెనీలో కూడా మనకు అవి దొంగతనాలు అయిన ఉండే సిగరెట్ల ప్యాకెట్స్, అవి కూడా మనం 3 రోజులు చేసాం ఆ కేసులో. అక్కడ 15 లక్షలు రికవర్ చేసాం ఆ కేసులో.